అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో సూర్యమహల్ సెంటర్ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. సూర్యమహల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా తరలివస్తున్నారు. ఇప్పటికే చోడవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ ఊహించిన దానికంటే విజయవంతమైంది. మరి కాసేపట్లో పాయకరావుపేటలో జరిగే బహిరంగ సభకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి, ఈ రోజు సభ ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఉత్తరాంధ్రలోనే భారీ బహిరంగ సభ పాయకరావుపేటలో జరగబోతుంది. పాయకరావుపేట నియోజకవర్గమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచుకోవడం 2014 బై ఎలక్షన్లో కూడా అక్కడ భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లబాబురావు గెలవడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపరిచేటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆయన చూడాలనే ఆతృతతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు సార్, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. పాయకరావుపేటకి ముఖ్యమంత్రి గారు స్వాగతం చెప్పడానికి ఈసరికే మరి అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖచ్చితంగా 11:30 ఇక్కడ వేలాది మంది, ఈ సభకు 40,000 మంది పైబడి తరలి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు కూడా పార్టీ తరఫున చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు మేము ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ సరిపోయి ఇంకా రోడ్ల మీదకి వస్తున్నా సరే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు రావడానికి కాదు, రవాణా సౌకర్యం లేక ఇంకా ప్రజలు ఎక్కడెక్కడ ఉండిపోయి గ్రామాలే ఈ సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి మాట వినాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు మద్దతుగా మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాలని ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అంచనాలకు మించి భారీ ఎత్తున ఈ సభ జరగబోతుంది. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల నుండి స్పందన ఏ విధంగా లభిస్తుంది? ప్రజలు ఒకటి ఆలోచిస్తున్నారు సార్, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు, చేయగలిగిందే చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా అధికారం కోసం 2014 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో రావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేసి ఇదే కూటమి, ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ప్రజలు 2014 ఒకసారి మోసం చేశాయి. మరోసారి మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాన్ని ప్రజలు వాళ్ళకి ఫలించే అవకాశం ఎవరు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా అది అబద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అది నిజం. జగన్ మాటిస్తే మనం తప్పుడు, చెప్పిందే చేసేదే చెప్తాడు, అందరూ అది నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా అమలు అవుతుంది. చాలు, ఇప్పటివరకు మంచి కార్యక్రమాలు చేశారు, అనేక కార్యక్రమాలు, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి జమ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, చదువులకు భవిష్యత్తు ఉంటుంది, చదువులకు గ్యారంటీ ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఎన్ని చెప్పినా నమ్మడం 2014లో మోసం చేశాడు. మరోసారి మోసం చేయడం సిద్ధపడిన ప్రజలు సిద్ధంగా లేదు మోసపోవడానికి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం పాయకరావుపేట ఎంతో ఆసక్తి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి రావడానికి సిద్ధమయ్యారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటారని, చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బొడ్డేటి ప్రసాద్ చెప్తున్నారు. కింద అప్పలరాజుతో నాయుడు, పాయకరావుపేట నియోజకవర్గం.